స్నేహితుడా? ఒక్క నిమిషం. ఈ వీడియోని స్కిప్ చేయడానికి తొందరపడకండి. ఎందుకంటే ఈ అనంతమైన విశ్వంలో కోట్లాది వీడియోల మధ్యలో సరిగ్గా ఈ సమయానికి ఈ మాటలు మీ వరకు వచ్చాయంటే అది ఖచ్చితంగా యాదృశ్చికం కాదు, కాలం నిర్ణయించిన ఒక అద్భుతమైన సంకేతమిది. బహుశా మీ జీవితంలో మీరు ఎప్పటినుండో అడుగుతున్న ఒక ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరకబోతోందేమో. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, అందరి జీవితాలు బాగున్నాయి, కాని నా జీవితం మాత్రం ఎందుకింత యుద్ధంలా ఉంది? నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరినీ మోసం చేయలేదు, అయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఈ కన్నీళ్లు అని ఎన్నో రాత్రులు ఎవరూ లేని ఒంటరి సమయంలో మీరు తలదాచుకుని ఎన్నిసార్లు ఏడ్చి ఉంటారు. నలుగురిలో ఉన్నా కూడా మీకు ఏదో తెలియని ఒంటరితనం. మీ ఇంట్లో వాళ్లతో, మీ బంధువులతో, ఆఖరికి మీ స్నేహితులతో కూడా మీరు సరిగ్గా మాట్లాడలేరు. అందరూ నవ్వుతున్నప్పుడు మీరు నవ్వలేరు. అందరూ మాట్లాడుతున్నప్పుడు మీకు నిశ్శబ్దంగా ఉండాలనిపిస్తుంది. మీ ఆలోచనలు వేరు, మీ పద్ధతులు వేరు. మీ సొంత కుటుంబంలోనే మీరు ఒక పరాయి వ్యక్తిలా బ్రతుకుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనే బాధ మీ గుండెలోతుల్లో ఎక్కడో గట్టిగా నాటుకుపోయి ఉంది. అవునా? అసలు ఎందుకలా? మీ జాతకం బాగోలేదా? లేక మీ తలరాత ఇంతేనా? కాదు, అసలు నిజం వేరే ఉంది. ఈరోజు మీ గురించి ఆ నిజం తెలుసుకోండి. మీరు ఈ భూమి మీదకు కేవలం తినడానికి, నిద్రపోవడానికి, ఏదో ఒక ఉద్యోగం చేసుకుని చనిపోవడానికి రాలేదు. మీరు సామాన్యులు కాదు. విశ్వం కోట్లాది మందిలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకుంది. అవును, మీరు విన్నది నిజమే. దైవం తనకి నచ్చిన, అత్యంత ఇష్టమైన బిడ్డలకు కష్టాలు ఇవ్వదు, పరీక్షలు పెడుతుంది. ఒక సైనికుడిని యుద్ధానికి పంపే ముందు రాజు అతనికి ఎంత కఠినమైన శిక్షణ ఇస్తాడో మిమ్మల్ని ఒక గొప్ప గమ్యం వైపు నడిపించడానికి విశ్వం ఇప్పుడు మిమ్మల్ని రాటుదేలుస్తోంది. ఒక్కసారి గమనించండి. చిన్నప్పటి నుండి మీ జీవితం ఏదీ సులభంగా రాలేదు కదా. ఇతరులకు అడగకుండానే దొరికే చిన్న చిన్న ఆనందాలు కూడా మీరు ఎంతో పోరాడితే తప్ప మీకు దొరకలేదు. మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారో వారే మిమ్మల్ని ఎక్కువగా బాధపెట్టి ఉంటారు. మీరు ఎవరికైతే ఆపదలో సాయం చేశారో వారే అవసరం తీరాక మిమ్మల్ని మర్చిపోయి ఉంటారు. ఇవన్నీ చూసి మనుషుల మీద విరక్తి పెరిగిపోయి నేను ఒంటరిగా ఉంటేనే బాగుంటాను అని మీ గదిలోకి మీరు వెళ్ళిపోయి ఉంటారు. కాని ఇలా జరగడానికి కారణం మీలో ఉన్న మంచితనం. చీకటి ఎప్పుడూ వెలుగును చూసి భయపడుతుంది. అబద్ధం ఎప్పుడూ నిజాన్ని చూసి పారిపోతుంది. మీరు నిజాయితీగా ఉంటారు. మీరు స్వచ్ఛంగా ప్రేమిస్తారు. ఆ స్వచ్ఛతను ఈ కల్మషం ఉన్న ప్రపంచం తట్టుకోలేకపోతుంది. అందుకే మిమ్మల్ని దూరం పెడుతోంది. వాళ్లు మిమ్మల్ని వదిలి వెళ్ళింది మీరు చెడ్డవారని కాదు, మీ స్థాయిని వాళ్లు అందుకోలేక. మీరు గమనించారా? మీకు ఒక అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని ఎంపతి అంటారు. అంటే ఇతరుల బాధను మీరు కేవలం చూడరు, దాన్ని మీ గుండెల్లో అనుభవిస్తారు. ఎక్కడో ఎవరికో కష్టం వస్తే మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఎవరైనా బాధలో ఉంటే వాళ్లు చెప్పకపోయినా వారి ముఖం చూసి మీరు గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే మీ ఆత్మ చాలా చాలా మంచిది, గొప్పది. కాని ఈ ప్రయాణంలో మీరు బాగా అలసిపోయారు. ఇక నా వల్ల కాదు దేవుడా అని చేతులెత్తేసే పరిస్థితికి వచ్చారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, బంధాల్లో గొడవలు అన్నీ ఒక్కసారి మీద పడుతున్నట్టు ఉన్నాయి కదూ. గుర్తుపెట్టుకోండి, ఆకాశం బద్దలయ్యేలా వర్షం పడే ముందే మేఘాలు నల్లగా, భయంకరంగా మారతాయి. పురిటి నొప్పులు భరించిన తర్వాతే ఒక కొత్త ప్రాణం భూమి మీదకు వస్తుంది. అలాగే మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన వెలుగుకి ముందు వచ్చే చిట్టచివరి చీకటి ఇది. విశ్వం మిమ్మల్ని ఎందుకెంచుకుందో తెలుసా? మీ వంశంలో, మీ కుటుంబంలో తరాల తరబడి వస్తున్న దరిద్రాన్ని, కష్టాలను, చెడు కర్మలను అంతం చేయడానికి. ఆ వంశంలో ఒక ధైర్యవంతుడు పుట్టాలి. ఆ ధైర్యవంతుడు మీరే. మీ ఇంట్లో అందరూ మా బ్రతుకులు ఇంతేలే అని సర్దుకుపోతారేమో, కాని మీరు మాత్రం లేదు, దీన్ని నేను మార్చాలి, నా జీవితం ఇలా ఉండకూడదు అని నిరంతరం లోపల పోరాడుతూనే ఉన్నారు. ఆ తెగింపు మీలో ఉంది కాబట్టే దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. రాళ్లు దెబ్బలు తింటేనే విగ్రహాలవుతాయి. ఒక సాదాసీదా ఇనుమును ఎర్రగా కాల్చి సుత్తితో బలంగా కొడితేనే అది ఒక పదునైన కత్తిలా మారుతుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధ ఆ సుత్తి దెబ్బలలాంటిది. అది మిమ్మల్ని నొప్పించడానికి రాలేదు. రేపటి యుద్ధంలో మిమ్మల్ని గెలిపించే ఒక అద్భుతమైన ఆయుధంగా మలచడానికి వచ్చింది. కాబట్టి ఇన్ని రోజులు నేను బాధితుడిని,
నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఏడ్చింది చాలు. ఇప్పుడు కళ్ళు తుచ్చుకోండి. లేచి నిలబడండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారిని క్షమించేయండి. అవును, వాళ్ల కోసం కాదు, మీ మనశ్శాంతి కోసం క్షమించేయండి. వాళ్ళు మీ కథలో విలన్లు కాదు, కేవలం పాత్రధారులు మాత్రమే. మిమ్మల్ని ఈ స్థాయికి, ఈ జ్ఞానం వైపుకి నెట్టడానికి విశ్వం వారిని వాడుకుంది అంతే. వాళ్ళు ఆ పాఠం నేర్పించకపోతే మీరు ఈరోజు ఇంత బలంగా ఉండేవారు కాదు కదా. మీకు ఒక విషయం చెప్పనా? మీరు ఇప్పుడు కోల్పోయాను అనుకుంటున్నవన్నీ నిజానికి మీరు కోల్పోలేదు. విశ్వం మీ చేతిలో నుండి పనికిరాని రాళ్లను తీసేసుకుంది. ఎందుకంటే మీ చేతిలో వజ్రాలను పెట్టడానికి పాత మనుషులు, పాత అలవాట్లు, పాత పరిస్థితులు మీ నుండి దూరమవుతున్నాయి అంటే ఒక కొత్త జీవితం మీ వైపు దూసుకొస్తుంది అని అర్థం. మీరు తరచుగా ఒకేలాంటి సంఖ్యలు పదే పదే కనిపిస్తున్నాయా? లేదా మీకు వింత వింత కలలు వస్తున్నాయా? ఇవి భ్రమలు కాదు. విశ్వం మీతో మాట్లాడుతోంది. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు, ముందుకు సాగు అని మీకు సంకేతాలు ఇస్తోంది. ఈ ప్రపంచంలో చాలామంది నిద్రపోతున్నారు, కేవలం కొద్దిమంది మాత్రమే మేల్కొన్నారు. అలా మేల్కొన్న ఆత్మ మీది. అందుకే మీకు ఈ ప్రపంచం వింతగా అనిపిస్తుంది. మీ గొంతులో, మీ మాటలో ఒక శక్తి ఉంది. మీరు ఎవరికైనా మంచి జరగాలని దీవిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. గమనించారా ఎప్పుడైనా? మీరు కోపంలో ఎవరినైనా తిడితే వారికి వెంటనే ఏదో ఒక నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి మీ మాట వింటుంది. అంత శక్తి మీలో దాగి ఉంది. కాని ఆ శక్తిని మీరు మీ భయాలతో, సందేహాలతో తొక్కిపెడుతున్నారు. ఇక నుండి భయపడకండి. రేపు ఏం జరుగుతుంది అనే ఆందోళన వద్దు. గతం తాలూకు బరువును మోయొద్దు. ఈ క్షణం, ఈ ఒక్క క్షణం మీది. విశ్వం మీకు ఒక హామీ ఇస్తోంది. నీ కష్టాలన్నీ తీరే సమయం ఆసన్నమైంది. నీ కన్నీళ్లకు తగిన ప్రతిఫలం వడ్డీతో సహా ముట్టజెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, నమ్మడం. మిమ్మల్ని మీరు నమ్మండి. ఆ పై శక్తిని నమ్మండి. మీ జీవితంలోకి రాబోయే మార్పుని ఆహ్వానించండి. మీరు ఒంటరివారు కాదు. మీ చుట్టూ మీకు కనిపించని ఎందరో దైవశక్తులు రక్షణగా ఉన్నాయి, మీకు కాపలాగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి. మీ గుండె మీద చెయ్యి వేసుకోండి. ఆ గుండె చప్పుడు వినబడుతోందా? అది కేవలం శబ్దం కాదు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. ఎందుకంటే నీ పని ఇంకా పూర్తి కాలేదు. నువ్వు సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అని విశ్వం మీకు చెప్తున్న సాక్ష్యం అది. మీరు ఒక అద్భుతం, మీరు ఒక వెలుగు. ఈ చీకటిని చీల్చుకుని ఉదయించే సూర్యుడు మీరు. మీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన కథ ఇప్పుడే మొదలవుతోంది. మీరు నిజంగా ఈ శక్తిని నమ్మి మీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే విశ్వానికి వినబడేలా మీ మనసులో ఉన్న సంకల్పాన్ని తెలియజేయండి. కామెంట్ సెక్షన్లో ఇలా రాయండి, నేను సిద్ధంగా ఉన్నాను, నా కొత్త జీవితాన్ని నేను స్వీకరిస్తున్నాను.